నయా సాల్ సెలబ్రేషన్స్ లో హైదరాబాద్ లో బిర్యానీని తెగ తినేశారు. దీంతో రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో బిర్యానీలు ఆర్డర్స్ వచ్చాయి. డిసెంబర్ 31 నాడు ఒక్కరోజే దాదాపు 10 లక్షల బిర్యానీలు సేల్ అయ్యాయి. ఒక స్విగ్గీలోనే 4,80,000 బిర్యానీ బుకింగ్స్ జరిగాయి. బిర్యానీ అనగానే అందరికీ గుర్తొచ్చేది మన హైదరాబాద్ మహానగరం. విదేశీయులతో పాటు ఇతర రాష్ట్రాల వారు సిటీకి వస్తే బిర్యానీ టేస్ట్ చూడకుండా వెళ్లరు. ఇక మన వాళ్ల సంగతి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సెలబ్రేషన్లైనా ఫుడ్ మెనూలో బిర్యానీ ఉండాల్సిందే. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో అయితే లిక్కర్ కొనుగోళ్లతో పాటు బిర్యానీలకు ఆర్డర్లు పెట్టడంలో పోటీ పడ్డారు సిటీ పబ్లిక్. దీంతో సిటీలో డిసెంబర్ 31 ఒక్కరోజే దాదాపు 10 లక్షల బిర్యానీలు ఆర్డర్లు వచ్చాయి. ఒక్క స్విగ్గీలోనే 4,80,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. ఒక నిమిషానికి దాదాపు 1,244 బిర్యానీలు ఆర్డర్ పెట్టి గత రికార్డులను తిరగరాశారు. వరల్డ్ కప్ 2023 ఫైనల్ సందర్భంగా కూడా ఈ స్థాయిలోనే బిర్యానీలు అమ్ముడుపోయాయి. కానీ అప్పుడు వచ్చిన దానికంటే డిసెంబర్ 31 నాడు 1,30,000 ఆర్డర్లు ఎక్కువ వచ్చాయని చెబుతున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. దేశవ్యాప్తంగా 4 బిర్యానీలు ఆర్డర్ పెడితే అందులో ఒకటి పక్కాగా హైదరాబాద్ నుంచే కావడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఫుడ్ డెలివరీ, ఇన్స్టామార్ట్ సేవలు హైదరాబాద్ లో గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చివరి సంవత్సరం ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 3,50,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని చెప్పాయి. డిసెంబర్ 31న రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఒక గంటలోనే దాదాపు 1 మిలియన్ మంది వినియోగదారులు స్విగ్గీ యాప్ లో యాక్టివ్ గా ఉన్నట్లు ఆ సంస్థ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పైగా జొమాటోను 2023 డిసెంబర్ 31 కి 3,20,000 మంది జొమాటో డెలివరీ బాయ్స్ సేవలు అందించారని చెప్పింది ఆ సంస్థ. ఒక్క స్విగ్గీలోనే 4,80,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయంటే మిగతా యాప్స్ తో పాటు టేకవేలో మరింత ఎక్కువ మంది తీసుకెళ్లారంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. బిర్యానీతో పాటు డిసెంబర్ 31 నాడు ఒక్కరోజే 4 లక్షల చికెన్, 30,000 క్వింటాళ్ల మటన్ ను ఖతం చేసిండ్రు మన హైదరాబాదీలో.